అరటికాయ పులుసు ట్రై చేశారా? సేమ్ ఫిష్ పులుసు లానే ఉంటుంది అని నేను చాలా వీడియోస్లో చూశాను. అరటికాయలు ఫిష్ మాదిరిగా ఎలా ఉంటాయి అసలు? చాలా షాక్ అయిపోయాను. ఒకసారి ట్రై చేసేద్దామని నేను ట్రై చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. నిజంగా ఫిష్ పులుసు లానే అనిపించింది నాకైతే. నేను చూపించిన విధంగా అరటికాయలు మంచిగా వాష్ చేసుకొని ఇలా ఈ షేప్లో కట్ చేశారనుకోండి, ఫిష్ తిన్న ఫీలింగ్ మీకు రావాలి అంటే ఇదే షేప్లో కట్ చేసుకోండి. ఫిష్ పీసెస్ లానే అనిపిస్తుంది మీకు కూడా. అరటికాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇంకా దాల్చిన చెక్క లవంగం మగ్గనిచ్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కడాయిలో దాంట్లో మిర్చి, కరివేపాకు, దాల్చిన చెక్క లవంగం ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇంకా కొన్ని పచ్చి ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. చూసారా పచ్చివాసన అంతా పోయింది కదా, ఆ పేస్ట్లో ఉన్న స్మెల్ అనేది మనకు వస్తుంది. ఆ తర్వాత మంచిగా కొత్తిమీర అయితే చాలా ఎక్కువగా వేసుకుంటాను నేను, అది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మళ్ళీ కొంచెం ఉప్పు, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, ఎండు ధనియాల పొడి, ఇంకా కారం, ఇవన్నీ ఆనియన్ పేస్ట్లోనే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఈ టైంలో. ఆ తర్వాత మనం బనానాస్ ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి ఇందులో ఒక్కసారి వేసుకొని మూత పెట్టుకోండి. అప్పుడు కారం అవన్నీ, ఉప్పు, మసాలాలు అవన్నీ పీసెస్కి పట్టేలా చూసుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు ఏదైతే మనం చింతపండుని నానబెట్టుకోవాలి ఫస్టే, ఆ చింతపండుని పులుసుని ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన అరటికాయ పులుసు ఫిష్ పులుసు లానే ఉంటుంది, కానీ ఫిష్ పులుసు కాదు. రెడీ అయిపోయినట్లే. ఎంత కమ్మగా ఉందో తెలుసా, చాలా బాగుంది. ఎక్కడైనా అరటికాయలు దొరుకుతాయి కదా, ఒక్కసారి తెచ్చుకొని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.